క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు శ్రీ నాలి సుధాకర్, శ్రీమతి నాలి జయభారతి దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నాలి వెన్నెల వేదశ్రీలకు మంచి భవిష్యత్తు, నాలి అన్నమ్మకు మంచి ఆరోగ్యం మరియు నాలి రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం ఒంటెద్దుపల్లె విచారణ. యాసక్ గారి అల్ఫోన్స గారి అన్నయ్య, కీర్తిశేషులు గురువర్యులు యాసక్ గారి ఇన్నారెడ్డి సంస్మరణార్థము వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అల్ఫోన్స గారికి ఆయుర ఆరోగ్యములు, వారి కుటుంబమునకు దేవుని దీవెనలు దయచేయమని యాసక్ గారి అల్ఫోన్స సమర్పిస్తున్నారు. కార్డినల్గా 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రేష్ఠులు పూల అంతోనీ తండ్రి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ చైర్మన్ మహాఘనత వహించిన శ్రీ 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 పూజ్య డాక్టర్ పులిమేర జయరావు తండ్రి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. సిహెచ్వి రమణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, డిఎస్సిలో ఉద్యోగం దయచేయమని మరియు కుటుంబం అంతా మారు మనసు పొందాలని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ. దేవుని సేవలో 50 వసంతాల జూబిలీ జరుపుకుంటున్న రెవరెండ్ సిస్టర్ కాల్వ వెరోనికా గారిని దీవించాలని కోరుతూ మరియు దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కాల్వ శౌరయ్య, చిన్నమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ. ఏరువ సాగర్ నవీన్ రెడ్డి కుటుంబంలో దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబో రోజుల్లో దేవుని కృప, కాపుదల, పవిత్రాత్మ వరములతో నింపమని, ఏరువ బాలప్రణీత్ రెడ్డికి ఆయుర ఆరోగ్యములు, జ్ఞాన వరములతో నింపమని మరియు ఏరువ సుందరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో
బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మోనికమ్మ గారి సంస్మరణ పండుగ సందర్భంగా అర్పించబడుతున్న ఈనాటి ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. చేత ఇప్పుడు గణ్యుడు పరిశుద్ధ మరియమయ్య సకల పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమనుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను తన కుమారుని నిష్కలంక రక్తము ద్వారా కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, శోకించు వారిని ఓదార్చు ప్రభువైన మీరు పునీత మోనిక తన కుమారుడైన అగస్తీను హృదయ పరివర్తనను కోరుచు కార్చిన తల్లి కన్నీటిని కరుణతో అంగీకరించితివి. ఆ పునీతురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా పాపములను విస్మరించి మీ నుండి పాప మన్నింపును పొందుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము రేంబవలు పనిచేసి మీ దేవునికి సువార్తను ప్రకటించితిమి. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9-13 వరకు. సహోదరులారా, మేము ఎట్లు కృషి చేసి శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కాదా? మీకు ఎట్టి శ్రమను కలిగింపకుండుటకై మేము రేవింపవలు పనిచేసి మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధమగును, నీతిగాను నిందరహితముగాను ప్రవర్తించితిమో అందుకు మీరేమి మాకు సాక్షులు. అట్లే దేవుడును సాక్షి,
తండ్రికి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితిమని మీకు తెలియను. మేము మీలో ప్రతివానిని హెచ్చరించితిమి, ప్రోత్సహించితిమి. తన రాజ్యమునకు మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకొనవలెనని సాక్ష్యమిచ్చితిమి. మరి ఒక కారణము వలన కూడా మేము సర్వదా దేవునకు కృతజ్ఞతలను అర్పింతుము. దేవుని వాక్కును మేము మీకు తెలుసుకొని వచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా గ్రహించితిరి. వాస్తవముగా విశ్వాసులైన మీ అందును ఆ వాక్కు దైవ కార్యమును నెరవేర్చుచున్నది. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనము. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సాక్ష్యము నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచ్చటనుందువు, పాతాళమున పరుండి ఉన్నచో అచ్చటనుందువు. అందరూ ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రం దిగంతములలో నివసించినను నీ వచ్చటను నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతిలో నన్ను ఆదుకొందువు. అందరూ ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను చీకటి నన్ను కప్పివేయవలెనని నా చుట్టూనున్న వెలుతురు చీకటిగా మారవలెననా? నీ కోరుకున్నను చీకటి నీకు చీకటిగా కాజాలదు. నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును. రేయింబవలు నీకు సరి సమానమును. ప్రభు అందరూ నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు ఇలా అంటున్నారు: అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా,
పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కటి స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి భక్తి కీర్తనలో మనం ఒక ప్రత్యుత్తర కీర్తన విన్నాము. అదేంటంటే, ప్రభు నీవు నా హృదయమును పరిశీలించి తెలుసుకొందువు. ఎస్, మన దేవుడు హృదయాంతరంగములను పరిశీలించి తెలుసుకునే దేవుడు. కీర్తనలోనే కాదండి, ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది: నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలితము చొప్పున ప్రసాదించుటకు ప్రభువుడైన నేను హృదయములను పరిశీలించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఎస్, మన దేవుడు హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. హృదయాల్ని స్కానింగ్ చేస్తాడు. మన మనసులో ఏమనుకుంటున్నాము, మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి భావనలు ఉన్నాయి, అన్ని పరిశీలించి తెలుసుకునే దేవుడు. అందుకే ఈనాటి సువిశేషంలోనే కాదండి, ఈనాటి సువిశేష భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయం నుంచి తీసుకోబడ్డది. ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకుల యొక్క హృదయాంతరంగాన్ని పరిశీలిస్తూ వాళ్ళని వంచకులని, మరి వాళ్ళని కపట వేషధారులని, నటించే వాళ్ళని ఆయన చెప్తున్నారు. ప్రజలకి చూడడానికి వాళ్ళు బాగానే ఉంటారు, మంచి నిలువుటంగులు ధరించి చక్కగా తయారయ్యి మంచిగా విఐపి లాగా వాళ్ళు మంచి బిల్డప్ ఇస్తూ అలా మంచిగా మంచి వాళ్ళలాగా నీతిమంతుల్లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ హృదయాంతరంగమును పరిశీలించే దేవుడికి అన్నీ తెలుసు. పరిచయుల హృదయాంతరంగములు ఆయనకు తెలుసు, మరియు ధర్మశాస్త్ర బోధకుల హృదయాంతరంగములు ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళని ఏమన్నాడంటే సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? బయట సున్నము, పెయింటింగు, కొంతమంది టైల్స్ పెట్టేస్తారు, బాగానే ఉంటాయి. కానీ సమాధి లోపట మనం పెట్టినటువంటి ఆ మృతదేహం ఎలా అవుతుంది? జీవించి ఉన్నప్పుడు ఏమన్నా ఈగలు వచ్చినా, ఏమన్నా పురుగులు వచ్చినా, ఏమన్నా దోమలు మన మీద వాలినా మనం వాటిని పంపించేస్తాం, అదిలించుకుంటా ఉంటాం. కానీ చనిపోయిన వ్యక్తి అలా చేయలేడు. కాబట్టి పురుగులు వచ్చి తినేస్తున్నా తను ఏమనడు. కాబట్టి పురుగులు వచ్చి మొత్తం తినేస్తాయి, మట్టిలో కలిసిపోద్ది, అది ఎరువుగా మారిపోద్ది. చివరికి మిగిలేది దుర్గంధము మరియు ఎముకల గూడు. యేసుప్రభు అదే అంటున్నాడు, లోపట మీరు ఎముకల గూడు వలె ఉన్నారు, కుళ్ళిపోయిన దుర్గంధముతో ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో, మనం తెలుగు సంస్కృతిలో ఒక పద్యం ఉంది. అదేంటంటే, మేడి పండి చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పరిచయుల తత్వము అలాగే ఉంది. వాళ్ళ హృదయాంతరంగములు పురుగులతో ఉంది. అంటే కుళ్ళు, కుతంత్రము, అసూయ, ద్వేషము, డాంబికము మరియు అమర్యాద, దేవుని మీద మర్యాద లేకపోవడము, దేవుని మీద విధేయత లేకపోవడము,
ఇలాంటివి ఉన్నాయి. ఇంకా దోపిడీతనం వాళ్ళల్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వితంతువుల ఇండ్లను కూడా దోచుకుంటున్నారంట. ఇలాంటి ప్రవర్తన చూసి యేసుప్రభుకి హృదయాంతరంగాలు తెలుసు కాబట్టి అందరూ అనుకుంటారు, ఏంది వాళ్ళు మా పరిచయాలు మంచోళ్ళే కదా, మా రబ్బూసి మంచోళ్ళే కదా, వాళ్ళు ఏంది 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 యేసుప్రభు ఇలా అంటున్నారంటే, మరి నీకు బయటనే తెలుస్తుంది, మనందరికీ బాహ్యంగానే చూస్తాం, కానీ యేసుక్రీస్తుకి హృదయాంతరంగం పరిశీలించే దేవుడు కాబట్టి అలా చెప్తున్నాడు. సున్నం కొట్టిన సమాధులని వాళ్ళల్లో ఉన్న దోపిడీ ఏంది, వాళ్ళని ఏమంటున్నాడంటే క్లియర్గా, మీరు వాళ్ళు చూడండి ఏమేం చేస్తున్నారు. అయ్యో కపట భక్తులైన వాళ్ళ కపటోపాయాలు, కపట వేషధారణ, నటన జీవితము బయట పెడుతున్నాడు. కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిచయులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మిస్తారు. ప్రవక్తల సమాధుల దగ్గరికి వెళ్ళి, ఏంది ప్రవక్త సమాధి ఇలా పాడుబడిపోయిందే ఉంది, ప్రవక్త సమాధి ఇలాగైనా ఉండేది, ప్రవక్త సమాధులు ఎలా ఉండాలి, మంచి టైల్స్ వేసి చాలా చక్కగా నిర్మించబడి ఉండాలి, స్మారక చిహ్నాలు చాలా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు మంచిగా నిర్మిస్తారు. ఎవరిది? ప్రవక్తల యొక్క సమాధుల్ని మంచిగా నిర్మింపజేస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మన పరిచయుడు చూడరా, మన రబ్బాయి చూడరా ఎంత మంచి పని చేస్తున్నాడు, వాళ్ళ ప్రవక్తల సమాధులకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మంచిగా కట్టిస్తున్నాడు అని. కానీ నిజానికి వాళ్ళ హృదయాంతరంగం అందుకు కాదు, వాళ్ళ హృదయాంతరంగము దుష్టత్వముతో నిండి ఉన్నది. అలా చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారుగా, మళ్ళీ ప్రవక్తల మీద కూడా వాళ్ళు పగబట్టి ఉన్నారు. చివరికి యేసుక్రీస్తు మీద కూడా వాళ్ళు పగబట్టి చంపాలని చూస్తున్నారు. ఆ విషయం తెలుసు కాబట్టి అంటున్నాడు, ప్రవక్తలే కాదు దేవుని కుమారుని కూడా చంపాలని చూస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు చివరిలో ఒక మాట అన్నాడు, వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. మొట్టమొదటిగా మీ పూర్వులు ప్రారంభించిన పనేంది? పూర్వము నుంచి ప్రవక్తల్ని చంపుకుంటూ వస్తున్నారు, రాళ్ళు రువ్వుతూ వస్తున్నారు, చంపుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకి లూకాసు వార్త 11వ అధ్యాయము 51వ వచనము, ప్రపంచ ప్రారంభము నుండి అనగా హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరమున వారు విచారింపబడుదురు. ముఖ్యంగా పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు విచారింపబడుదురు. వాళ్ళు కూడా అలాగే చంపజూస్తున్నారు. ఎవరిని చంపజూస్తున్నారు? ప్రవక్తల్ని అప్పుడు చంపపోవచ్చు, కానీ వాళ్ళ పితరులు చంపారు. మేమైతే మంచి సమాధులు కడుతున్నాం, మేము వాళ్ళ దుష్కార్యంలో మేము పాలు పంచుకోమని అనుకుంటున్నారేమో, కానీ దేవుని కుమారునే చంపబోతున్నారు కాబా. యేసుప్రభుకు తెలుసు ఆయన చంపబోతున్నారని. ఆ తర్వాత యేసుక్రీస్తు మోక్షారోహణ అయిన తర్వాత అపోస్తుల్ని ఎలా చంపబోతున్నారో ఫ్యూచర్, భవిష్యత్ తెలిసిన దేవుడు, భవిష్యత్ జ్ఞానం తెలిసిన దేవుడు, హృదయాంతరంగములు తెలిసిన దేవుడు. తనను చంపబోతున్నారు దేవుని కుమారుణ్ణి, తన తర్వాత వచ్చే వారిని, అపోస్తుల్ని, వేద సాక్షుల్ని, వీళ్ళందరినీ చంపబోతున్నారు. చంపబోయే తెలుసు కాబట్టి ఇక్కడ నటిస్తున్నారు. వాళ్ళకి మంచి సమాధులు కట్టి వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాంతరంగములు తెలిసిన దేవుడు, చంపబోతున్న వారిని ముందుగానే తెలిసిన దేవుడు వాళ్ళ హృదయాన్ని పరిశీలించి బయట పెడుతున్నాడు. కాబట్టి ఈ వేషధారణ చూడండి, వాళ్ళలో ఎంత కపట వేషధారణ. మన దేవుడు గొర్రెపిల్ల లాంటి మనసు కలిగిన యేసుక్రీస్తు, నిష్కపటమైనటువంటి పావురం లాంటి మనసు కలిగిన యేసుక్రీస్తు. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. గొర్రెపిల్ల లాంటి మనసు, పావురం లాంటి మనసు. పావురం లాంటి మనసు, గొర్రెపిల్ల మనసు ఎవరికి హాని చేయదు. నిష్కపటమైన మనసు, కళంకం లేని మనసు, పాప కళంకం లేని మనసు ఆయన. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ కల్మషము లేనివాడు. పరిచయులకు ఆ కల్మషం ఉంది, వాళ్ళ హృదయాంతరంగంలో కల్మషం ఉంది. వాళ్ళ పితరులు వాళ్ళ విషయంలో నటిస్తున్నారు, మళ్ళీ యేసుక్రీస్తుని, మళ్ళీ రాబోయే అపోస్తుల్ని, వీళ్ళందరినీ చంపబోతున్నారు. ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు. కాబట్టి
వాళ్ళ కపట వేషధారిని బయటపెడుతూ యేసుక్రీస్తు ఈ మాటలు అన్నాడు. దానికి భిన్నంగా, అంటే పరిజేయులకి ధర్మశాస్త్ర బోధకులకి భిన్నంగా ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు అపోస్తుల జీవితాలు ఉన్నాయండి. దానికి భిన్నంగా వీళ్ళ జీవితాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే ఏమంటున్నారంటే, సోదరులారా, మేము ఎట్లు కృషి చేసితిమో శ్రమించితిమో మీకు జ్ఞాపకమే కదా. కృషి, శ్రమ, క్రీస్తు సువార్త నిమిత్తము కృషి చేయడము, శ్రమ పడడము, ఎన్నో కష్టాలు అనుభవించడము, కృషి చేయడము, శ్రమ పడడము అపోస్తుల్లో ఉంది, పౌలు గారిలో కూడా ఉంది. అదే కృషి, అదే శ్రమ ధర్మశాస్త్ర బోధకుల్లో లేదు. మంచిగా తింటున్నారు, గొర్రెల్ని పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతికేస్తున్నారు. కాబట్టి ఆ శ్రమ, ఆ యొక్క కృషి వాళ్ళల్లో లేదు. మళ్ళీ క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఏం శ్రమలు అనుభవించలేదు పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు. కానీ పౌలు గారు, అపోస్తులు క్రీస్తు కొరకము శ్రమలు అనుభవించారు. వాళ్ళు బ్రతుకుట క్రీస్తు కొరకే, చావుడితే లాభమే అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తు కొరకు అని శ్రమలు అనుభవించారు. తర్వాత 10వ వచనం ఏమని చెప్తుందంటే, విశ్వాసులైన మీ పట్ల మేము ఎట్లు పరిశుద్ధముగాను నీతిగాను నిందారహితముగాను ప్రవర్తించితిమో అందుకు మీరే మాకు సాక్షులు. మేమెంత పవిత్రంగా బతికాము, ఎంత నింద లేకుండా బతికాము, ఎంత నీతిగా బ్రతికాము. దానికి భిన్నంగా పరిచయులు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క జీవితాలు ఉంటాయి. అంటే వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగా ఉండవు, వాళ్ళ జీవితాలు నీతిగా ఉండవు, వాళ్ళ జీవితాలు నిందతో ఉంటది, కుళ్ళుతో ఉంటది, అసూయతో ఉంటది, ద్వేషంతో ఉంటది, హంతకుల మనస్తత్వంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి భిన్నంగా వీళ్ళ జీవితాలు చూడు ఎంత బాగున్నాయో. సో పరిచయుల జీవితాలు, ధర్మశాస్త్ర బోధకుల జీవితాలు మరియు పౌలు గారి, అపోస్తుల జీవితాలు వేరేగా ఉన్నాయి. మరియు అట్లే తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితిమి. తండ్రి పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటాడో మేము కూడా ఫాదర్స్ లాగా, గురువుల్లాగా లేదా బోధకుల్లాగా మిమ్మల్ని మంచిగా చూసుకున్నాం మేము. అదే వాళ్ళు చూసుకున్నారా ప్రజల్ని చిన్న చూపు చూశారు. సుంకర్లు అన్నారు, పరిచయులు అన్నారు, పాపాత్మలు అన్నారు, అంటరాని వాళ్ళుగా పక్కకు పెట్టారు, వితంతువుల ఇండ్లను దోచుకున్నారు. ఇలాంటి ప్రవర్తన చూడండి ఆ ధర్మశాస్త్ర బోధకుల్లో, పరిచయులలో. దానికి భిన్నంగా వీళ్ళ జీవితాలు చూడండి, ఎంత మంచిగా పిల్లల్లాగా చూసుకున్నారు. ఒక తండ్రి తల్లి పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటారో అంత మంచిగా చూసుకున్నారంట. మళ్ళీ మేము మీలో ప్రతి వారిని హెచ్చరించితిమి, ప్రోత్సహించితిమి. ఏమైనా తప్పులుంటే హెచ్చరించి సరిచేసి వాళ్ళ జీవితాలని ప్రోత్సహించారు. తర్వాత 12వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న ఆ దేవునికి తగినట్లు మిమ్ము నడుచుకోవాలని సాక్ష్యమిచ్చితిమి. దేవుని యొక్క రాజ్యానికి ఎలా జీవిస్తే, ఎలా ప్రవర్తిస్తే దేవుని రాజ్యం వెళ్తామో దానికి తగట్టుగా మీకు బోధన మేము చేశాము. అదే వాళ్ళు ఏం చేశారు పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు? వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు, వెళ్లే వాళ్ళను కూడా ఆటంకపరుస్తారు. యేసుక్రీస్తు అదే చెప్పాడు 23వ అధ్యాయం 13వ వచనంలో, వంచకులారా, ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక ద్వారమును మూసివేశారు. అదే పౌలు గారు, అపోస్తులు పరలోక ద్వారాన్ని తెరిచారు. మంచి మార్గాన్ని, నీతి మార్గాన్ని బోధించి వీళ్ళు పరలోకం వెళ్తున్నారు, వాళ్ళని కూడా పరలోకంలో వెళ్లేటట్టు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఆ ద్వారములు మూసివేశారు. మీరు అందులో ప్రవేశింపరు, మీరు వెళ్ళరు, ప్రయత్నించే వారిని కూడా ప్రవేశింపనీయరు. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకే వాళ్ళని కడిగి పడేశాడు యేసుక్రీస్తు. ఇలాంటి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకుల్లాగా మనం ఉండకుండా మనం హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, కల్మషం లేకుండా, కలంకం లేకుండా మన హృదయాలు ఉండాలి. మన హృదయాలు దేవుని ఆలయము. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. అలాంటి దేవుని ఆలయమే నా హృదయాన్ని మనం పాడు చేసుకున్నాం. పరిచయుల్లాగానే, ధర్మశాస్త్ర బోధకుల్లాగానే పాపంతో మనం పాడు చేసుకున్నాం. మన హృదయాలు ఎలా అయ్యాయంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఏమని చెప్తుందంటే, హృదయము అన్నిటికంటేను మోసకరమైనది,
దాని రోగమును కుదుర్చలేము. హృదయం మోసకరంగా మారిపోయింది. మోసకరమైన నా హృదయ దోషములు మోసితివా యేసయ్యా. మన హృదయ దోషాలు మోసకరంగా మారిపోయాయి. ఎందుకంటే మన హృదయము ఎలా మారిపోయిందంటే, హృదయం నుంచి ఏమొస్తున్నాయంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలలో, ఏలైన హృదయం నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మత్సరము, దూషణము, అహంభావము, అవివేకము, ఈ చెడు అంతా హృదయం నుంచి వచ్చేస్తుంది. మోసకరంగా మారిపోయి హృదయం నుంచి చెడు మొత్తం వచ్చేస్తుంది. ఇలాంటి హృదయాలు ఆ పరిచయులు మరియు ధర్మశాస్త్ర బోధకులు కలిగి ఉన్నారు. మనం అలా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు మన హృదయాంతరంగాల్ని పరిశీలించి చూసే దేవుడు. మన హృదయములు నిష్కల్మషంగా, నిష్కపటంగా ఉండాలి. మేడిపండు బయట ఎలా ఉంటుందో లోపల కూడా అలాగే మన జీవితాలు ఉండాలి. మేడిపండు లోపల ఎలా ఉందో అలా ఉండొద్దు. బయట ఎలా ఉందో లోపల భాగం కూడా బయట ఉన్నట్టే ఉండాలి. సున్నం కొట్టిన సమాధులు బయట సున్నం కొట్టి పెయింట్ వేసి బాగుంటాయి కదా, లోపల కూడా బయట ఉన్నట్టే ఉండాలి. అంటే మనము హృదయాంతరంగంలో బయట కూడా మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని మనకి యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరిచయుల్లాగా, ధర్మశాస్త్ర బోధకుల్లాగా మనం ఉండకుండా పేతురులాగా, పౌల్లాగా, బర్నబాస్ లాగా, శీలాసుల్లాగా, అపోస్తుల్లాగా, వేదసాక్షుల్లాగా, స్టెఫాన్ గారిలాగా ఇలాంటి మన జీవితాలు ఇలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అని కోరుతున్నారు. కాబట్టి మనము ఈ దివ్యబలి పూజలో మన హృదయములను శుద్ధీకరించమని, మరొకసారి తన ఆలయంగా మన హృదయాలను చేసుకొని మన హృదయం అనే ఆలయంలో నివసించమని ఆ ప్రభుని వేడుకుందాము. నా హృదయమా నా యేసయ్యా, ప్రతి హృదయ గానం నీవేనయ్యా. రారాజువై నా హృదయ రాజ్యంలో ప్రతిరోజునా నీవు కొలువుండాలయ్యా. సర్వేశ్వర మీ స్థితి కలిగిన మేము అర్పించి అప్పం మీద సర్వేశ్వర సదాకాలం చేసి అర్పింతు పంపిన ప్రతి వరము నీకోసమే వెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా, ప్రేమ స్వీకరించుమా. అమృతమే నీ హృదయం అర్పించుమా.
సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకు మన యొక్కయు వారి సత్య తిరుసల ప్రయోజనం కొరకు ప్రజల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొనిన మీకొక ప్రజను సంపాదించుకున్నారు. కావున మా మీద కనికరించి మీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని మీ వరములుగా దయచేయుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసినారు. మారుచున్న ఋతువులు కాలమునకు మీరే క్రమపరిచి ఉన్నారు. కాని మానవుని మీ సొంత రూపములో రూపొందించినారు. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారముతో ఉంచితివి. మీ సృష్టినంతటినీ అతడు మీ నామమున పరిపాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మిమ్ము నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై పునీత మోనికమ్మ గారితో కలిసి ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. మహా ఉన్నత స్థలములలో ప్రభువా మీకు హోసాన్న జయగీతాలు పాడుతాం. ఎందుకంటే మీరు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు ప్రభుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణ ప్రకటించెదము, మీ ఉత్థానం చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో పోపుగారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, ఆంధ్ర తెలంగాణ బిషపులను,
గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. అధికారం మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం తొలగించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం తొలగించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం తొలగించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించే పాత్రాంతరాలు మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
సఖీలో అత్యంత కరుణతో జీవమోసగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య ప్రసాదమా జీవమోసగు క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. పునీత మోనికమ్మ గారు కూడా తన కుమారుని హృదయం నిష్కల్మషముగా పాపం లేనిదిగా ఉండాలని ఆమె ఎప్పుడు ప్రార్థన చేసింది. ఆమె కన్నీటిని ప్రార్థన చూసి దేవుడు తన కుమారుడైన అగస్టీన్ గారికి మారు మనసును దయచేశాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు మీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను ఒసగుము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్లి పరిశుద్ధంగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.